సిస్టర్, ఇవాళ ఎండు చేపలు పులుసు పెడదాము. చూద్దాం రండి. ఏమేమి కావాలో చూడండి. ఎండు చేపలు, 2 ఉల్లిగడ్డలు, ఇగో చింతపండు. ఇది వండేటప్పుడు చూపిస్తాం. మళ్ళా ఇప్పుడు వేయించుకుంటున్నా. ఇవి వేయించాలి. ఇవి వేయించి మంచిగా నీట్గా కడుక్కొని వండుకోవాలి. హాయ్ అండి, వండుతున్నాయి. ఇంకో చూడండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఉల్లిగడ్డ ఎర్రగా వేగాలండి. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఇదిగోండి చింతపండు పులుసు. ఒక స్పూన్ కారం, అంటే మీరు ఎంత తింటే అంత వేసుకోండి, నేను చెప్పినంత కాదు. మీ టేస్ట్కి సరిపోయే ఉప్పు. నేనైతే ఒక స్పూన్ వేసిన, ఇంకా కొంచెం స్పూన్ మీద కొంచెం ధనియాల పొడి, మెంతి పిండి, జీలకర్ర మెంతుల పిండి, ఒక స్పూను కొబ్బరి పొడి, కావాలండి. బాగా మసిలి చిక్కగా కావాలి పులుసు. చిక్కగా అయినాక చేపలు వేసుకోవాలి. ఇందులో బాగా మసలాలి. వేయించి పక్కకు పెట్టుకున్న ఎండు చేపలు ఇవి మరి ఆంధ్ర సైడ్ అయితే నత్తలు అంటారు, తెలంగాణ సైడ్ అయితే పరకలు అంటారు. ఎక్కడ ఏ దేశాన ఏం మాట్లాడతారో తెలియదు. మేమైతే ఎండు చేపలు అంటాము. ఇవి బాగా క్లీన్ చేసుకోవాలా. ఇవి కొంచెం ఈ తలకాయలు తోకలు అన్నీ తీసి కడుక్కొని దాంట్లో వేసుకోవాలి. అది బాగా మసలాలి. పులుసు బసినాక దాంట్లో వేసుకుందాం. దాంట్లో వేసుకున్నప్పుడు మళ్ళీ ఇది వేసుకుందాం. ఇదిగోండి, ఇది క్లీన్ చేసుకున్నాను. ఇవి తలకాయలు తోకలు అన్నీ తీసేసి క్లీన్ చేసుకున్నాను. ఇంకో ఇంత కచరా వెళ్ళింది చూడండి. ఇంత కచరా వెళ్ళింది. ఇవన్నీ క్లీన్గా ఉన్నాయి. ఇవి మళ్ళీ ఇప్పుడు కడుక్కొని మనం కూరలో వేసుకోవాలి. ఇది కడుగుతాను ఒకసారి. ఇంకొకసారి కడుక్కుందాం. కలుపుకోవాలండి, ఎందుకంటే వీటెంబడి అంత. ఇదిగోండి పులుసు బాగా మసులుతుంది. దీంట్లో ఇప్పుడు చేపలు వేసుకుందాం. ఇదిగోండి 3-4 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేపలు దీంట్లో వేసుకుందాం.
ఇది బాగా ఉడకాలి. అవి పచ్చి చేపలు కాదండి, ఉడకాలి కొంచెం. అవి అయితే వేయంగానే తీసేయాలా, ఇవి అట్లా కాదు, ఉడికితే బాగుంటుంది. ఇదిగోండి కొంచెం గరం మసాలా కొంచెమే వేసుకోండి, ఎక్కువ వద్దు, కొద్దిగానే వేసుకోండి. తర్వాత కొత్తిమీర. అయిపోయింది, కూర రెడీ. ఎంతో టేస్టీ టేస్టీ ఎండు చేపల పులుసు అండి. ఓకే, రెడీ అయింది. చూడండి, వండండి, తినండి, మాకు చెప్పండి. ఓకే అండి, రెడీ అయిపోయింది, దింపేస్తున్నా. ఓకే, ఇది గిన్నెలోకి తీసుకుంటున్నాండి. ఎంతో టేస్టీగా ఉండే ఎండు చేపల పులుసు మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అది రేపు కూడా బాగుంటుందండి.